చెప్పండి. ఓకే. టేక్మల్ మండల పరిధిలోని మన వేల్పుగొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మన గంధం పౌలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గ్రామ ప్రజల కోరిక మేరకు మరి ఈ గ్రామానికి అభివృద్ధి ఏ బాటలో తీసుకెళ్తారు గెలిచిన తర్వాత అని ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మీడియాకి నమస్కారం. ముందుగా నా పేరు గంధం పౌలు, మాది వేల్పుగొండ గ్రామం, టేక్మాల్ మండలం, ఆందోళన నియోజకవర్గం. ఇది మాది ఒక చిన్న గ్రామము, కుగ్రామము. 1200 లోపు ఓటర్స్ మాత్రమే ఉంటారు. అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి సర్పంచ్గా పనిచేసినాను. కానీ నాకు కొత్తగా ఏదైనా చేయడానికి నాకు సమయం సరిపోలేదు. 2 సంవత్సరాలు నేను తెలుసుకోవడానికే సరిపోయింది. మిగతా సమయం ఉన్న దాంట్లో నేను అభివృద్ధి చేసిన ఈ గ్రామానికి ఒక ఆసుపత్రి కట్టించిన, ఒక బీసీ కమిటీ హాల్ కట్టించిన, చెరువులను కుంటలను బాగు చేసిన, సీసీ రోడ్లు వేసిన, ఇంకా చాలా చేయాలన్న తపన నాకు ఉన్నది. కానీ ఏంటంటే నాకు సమయం సరిపోలేదు. మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో నేను ఏం చేసిన అంటే, నాకు ఒక అనుభవం ఉన్నది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు తప్పకుండా అని చెప్పేసి నేను మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. నా గ్రామ ప్రజల కోరిక మేరకు నువ్వు ఉంటే ఈ గ్రామం అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా, చదువుకున్నోడివి, నేను ఓయూ స్టూడెంట్ ఉన్నాను, నువ్వు ఉంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, నువ్వు తెలిసినోడివి కాబట్టి, నీకు అనుభవం ఉన్నది, నిన్ను నిలబెట్టుకుంటే ఈరోజు అభివృద్ధి చేస్తావని చెప్పేసి నా గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అన్నిటికి అతీతంగా ఈరోజు నా వెనుకుండి నన్ను నిలబెట్టారు. నేను కూడా ఏం చేస్తున్నా నా గ్రామానికి నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ఇంతకుముందు అంటే నాకు తెలియలేదు ఏం చేయాలనేది. నేను వాటి మీదనే ఫోకస్ చేసి ఇంకా గ్రామాన్ని చాలా అభివృద్ధి దిశలో తీసుకుపోదామని చెప్పేసి నేను నా యొక్క తపన, నా కోరిక అదేంటంటే, ప్రత్యేకంగా నా గ్రామానికి ఒక అంబులెన్సు, నా తండా ఉన్నది, నాకు నా గ్రామం ఉన్నది. ఏదన్నా జరిగితే ఒక అంబులెన్స్ను పిలవాలంటే దాన్ని రావడానికి కనీసం 1 గంట, అరగంట ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి నా గ్రామంలోనే ఉంటే ప్రజలకు నేను సేవను అందిస్తాను ఉద్దేశంతో ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయాలి ఈ గ్రామానికి. మళ్ళీ అదేవిధంగా ఒక గ్రంథాలయం, చదువుకున్న యువత ఉన్నది, పుస్తకాలు, సరైన పుస్తకాలు దొరికాయి కాబట్టి దాని ఒక గ్రంథాలయం 1000-1500 పుస్తకాలతో ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేయాలని. మళ్ళీ ఇంకా అదేవిధంగా నాకు నా గ్రామంలో ఎక్కడ చూసినా గ్రామ దేవతలు ఉంటారు. అంటే వేల్పుల కొండ అంటే దానికి అర్థం వేల్పులు కొలువైన కొండ కాబట్టి ప్రతి ఊర్లో అంటే ప్రతి వాడలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవతలకు అంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా, నాకు పెద్ద చెరువు, కాకతీయులు నిర్మించిన ఒక హిస్టారికల్ ఒక గుడి ఉన్నది నా దగ్గర. దాన్ని అభివృద్ధి చేయడానికి నా చెరువులో ఒక బోటు కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని, అది కూడా నా మేనిఫెస్టోలో ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ గ్రామంలో శుద్ధ